హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో నూతన మద్యం పాలసీ త్వరలోనే అమల్లోకి రానుంది. అందుకోసం కొందరు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి 6 రాష్ట్రాల్లో లిక్కర్ పాలసీని స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వనుంది. అయితే ఏపీలో గత కొన్నేళ్లుగా మద్యం బ్రాండ్లపై లిక్కర్ పాలసీపై నిత్యం చర్చ అయితే జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వం మద్య నిషేధం దశల వారీగా చేస్తామని చెప్పి మద్యం అమ్మకాలపై బ్రాండ్ల రూపంలో అప్పులు చేసిందని టీడీపీ నేతలు అప్పట్లో అయితే ఆరోపించారు. అయితే కూటమి నేతలు ఎన్నికల సమయంలో రాష్ట్రంలో నాణ్యమైన మద్యం విక్రయిస్తామని, జగన్ తీసుకొచ్చిన నాసిరకం బ్రాండ్లను నిలిపివేస్తామని చెప్పారు. అయితే ఎన్నికల్లో కూటమి నేతలు విజయం సాధించి మరోసారి చంద్రబాబు ఏపీ సీఎం అయ్యారు. పలు శాఖలపై ఫోకస్ చేసి చంద్రబాబు సర్కార్ తాజాగా నూతన మద్యం విధానంపై కసరత్తు అయితే చేస్తుంది. అయితే నూతన మద్యం విధానం రూపకల్పనపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏపీలో కొత్త మద్యం విధానం రూపకల్పనకు ఇతర రాష్ట్రాల్లో లిక్కర్ పాలసీలు అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇతర రాష్ట్రాల్లో లిక్కర్ పాలసీల అధ్యయనం కోసం అధికారులతో 4 టీంలను సర్కార్ ఏర్పాటు చేసింది. లిక్కర్ పాలసీ కోసం ఏర్పాటు చేసిన అధికారుల ఒక్కో బృందంలో 3 చొప్పున ఆఫీసర్లు ఉండనున్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు 4 బృందాలు వెళ్లి ఆ రాష్ట్రాల్లో మద్యం విధానాన్ని పరిశీలించనున్నారు. అయితే ఆ రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు, లిక్కర్ షాపులు, బార్లలో మద్యం ధరలు, మద్యం నాణ్యత, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఆ అధికారుల బృందాలు అధ్యయనం చేయనున్నారు. అయితే మనకు ఆగస్టు 12వ తేదీలోగా నివేదిక సమర్పించాలని అధికారుల అధ్యయన బృందాలను ప్రభుత్వం ఆదేశించింది. అంతా ఒకే అయితే ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని యోచిస్తుంది. ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని రాష్ట్రాల్లో మద్యం పాలసీలను స్టడీ చేస్తుంది. ఏపీలో మద్యం ధరలు తగ్గించడంతో పాటు కొన్ని బ్రాండ్లను రాష్ట్రంలో లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.